Hello guys, welcome to my channel. So in this video we are going to learn about the NPN PNP ట్రాన్సిస్టర్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో మనం ప్రీవియస్ సెక్షన్లో మనం NPN అంటే ఏంటి, PNP అంటే ఏంటి, సో ట్రాన్సిస్టర్ యొక్క బేసిక్ ఫంక్షన్స్, అలాగే NPN యొక్క బేసిక్ ఆపరేషను, నెక్స్ట్ అలాగే ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఎలాగ వర్క్ అవుతుంది, సాచురేషన్ రీజియన్లో ఏ విధంగా వర్క్ అవుతుంది, సో రీజియన్స్లో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం చూసాము. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్లో ఇలా ఇస్తాను, నెక్స్ట్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం ల్యాబ్లో ఎక్కువగా BC546, BC547, సో ఈ విధంగా మనం ట్రాన్సిస్టర్ ఎక్కువగా మనం BC546 ట్రాన్సిస్టర్నే ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో అసలుకి BC546 బై BC547 అంటే ఏంటి అనేది చూద్దాం. సో BC అంటే మనకు B అంటే మనకి ఇండికేట్స్ సిలికాన్, సో C అనేది లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్. సో ఇక్కడ 547, 546, 548, సో లైక్ దట్ చాలా డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఏంటంటే పర్టికులర్ స్పెసిఫికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, మ్యాక్సిమం వోల్టేజ్, కరెంట్ రేటింగ్ గెయిన్, సో ఒక్కొక్క కంపెనీ అనేది ఒక స్పెసిఫికేషన్స్తో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కదా. సో ఆ యొక్క స్పెసిఫికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ని ఇండికేట్ చేస్తూ మనకి ఈ నెంబర్స్ అనేటివి అలాట్ చేస్తారు ఆ ట్రాన్సిస్టర్స్కి అనమాట. సో ఓకేనా. BC547 అనేది బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే BJT. సో BJT నథింగ్ బట్ మనకి ట్రాన్సిస్టర్లో వన్ టైప్ ఆఫ్ అనమాట. సో BJTలో మనకి NPN, PNP ఉంటుంది. సో ఇక్కడ BC547 అనేది NPN ట్రాన్సిస్టర్. ఓకేనా. సో ఇక్కడ ఇది ఏంటంటే లో కరెంటు, లో పవర్ అప్లికేషన్స్. సో మనకి NPN ట్రాన్సిస్టర్ అంటేనే లో పవర్ అప్లికేషన్స్కి, మనం లో వోల్టేజ్ అప్లికేషన్స్కి మనం యూజ్ చేస్తాం కాబట్టి లో కరెంటు, లో పవర్ అప్లికేషన్స్కి, అలాగే పల్స్ విడ్త్ మాడ్యులేషన్కి మనం BC547ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో NPN ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ తెలుసుగా, అంటే మనకి కలెక్టర్ నుంచి ఎమిటర్కి అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో యారో మార్క్ అనేది బయటకు ఉంటుంది. నేను ఆల్రెడీ నేను ప్రీవియస్ సెక్షన్లో NPN ట్రాన్సిస్టర్ గురించి చెప్పాను, అంటే ఆపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ వచ్చి 45 volts, మ్యాక్సిమం కలెక్టర్ కరెంట్ వచ్చి 100 mA, మ్యాక్సిమం పవర్ డిసిపేషన్ వచ్చి 500 mW అంటే 0.5 watts, DC కరెంట్ గెయిన్ వచ్చి 110 నుంచి 800 దాకా ఉంటుందన్నమాట. ట్రాన్సిస్టర్ని మనం చూసుకున్నట్లయితే స్విచ్చింగ్కి, యాంప్లిఫైర్కి ఖచ్చితంగా యూజ్ చేస్తాం కాబట్టి NPN కూడా సేమ్ అంతే. స్విచ్చింగ్కి, స్మాల్ లోడ్స్ సచ్ యాజ్ LED రిలేస్. సో NPN అంటేనే లో పవర్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం కాబట్టి స్మాల్ లోడ్స్, అలాగే LED అనమాట. సో LED చిన్న 2 volts, సో అలా తక్కువ వోల్టేజ్ పవర్ కన్జంప్షను పవర్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే యాంప్లిఫికేషన్లో మనం ఈ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఇది NPN ట్రాన్సిస్టర్. నెక్స్ట్ అలాగే PNP ట్రాన్సిస్టర్కి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే టిప్ 32C అనమాట. ఇది అనేది PNP పవర్ ట్రాన్సిస్టర్. సో ఇది మెయిన్గా మనకి స్విచ్చింగ్, మీడియం పవర్ లీనియర్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అలాగే PNP ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ మనం చూసుకున్నట్టయితే ఎమిటర్ నుంచి కలెక్టర్కి అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి బేస్, ఎమిటర్, కలెక్టర్ ఇవి ఆల్రెడీ తెలిసిందే మనకి. బేస్ అంటే ఏంటి, యూజ్ టు కంట్రోల్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ బై టర్నింగ్ ఆన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. సో మనం బేస్ నుంచి ఏదైనా మనం ఎక్స్టర్నల్గా సప్లై ఇస్తాం, దాన్నే మనం బయాసింగ్ అని అంటాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెక్షన్లో దీని యొక్క ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. సో నెక్స్ట్ అలాగే కలెక్టర్. సో ఈ కలెక్టర్ ఏంటంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దిస్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ యూజువలీ కనెక్టెడ్ టు ది లోడ్. సో ఈ కలెక్టర్ అనేది లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, దీంట్లో నుంచి మనం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎమిటర్ అనేది డ్రైన్ అవుట్ ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ కనెక్టెడ్ టు ది గ్రౌండ్. ఇది వచ్చి మనకి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది వచ్చి మనకి VCC అంటే లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ వచ్చి -100 volts, మ్యాక్సిమం కలెక్టర్ కరెంట్ వచ్చి -3 amperes, మ్యాక్సిమం పవర్ డిసిపేషన్ వచ్చి 40 watts, DC కరెంట్ గెయిన్ వచ్చి 10 నుంచి 50 అనమాట డెసిబల్స్. నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే పవర్ యాంప్లిఫైర్స్. సో PNP ట్రాన్సిస్టర్ని మనం హై పవర్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం కాబట్టి మనం పవర్ యాంప్లిఫైర్స్లో యూజ్ చేస్తాం, మోటార్ కంట్రోల్స్లో, ఇన్వర్టర్స్, వోల్టేజ్ రెగ్యులేషన్స్లో యూజ్ చేస్తాం. సో BC546, BC547, BC548, సో ఈ నెంబర్స్కి తగ్గట్టుగా మనకి స్పెసిఫికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, స్మాల్ చేంజెస్ అనేవి ఉంటాయి వాల్యూస్లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు
సో మ్యాక్సిమం కరెంట్లో కొద్దిగా చేంజ్, అలాగే పవర్ డిసిపేషన్లో చేంజింగ్, సో వాల్యూస్లో కొద్దిగా చేంజ్ ఉంటాయి. ఆపరేషన్ మొత్తం సేమ్గానే ఉంటుంది. సో మనం యూజ్ చేసే ఎక్స్పెరిమెంట్కి ఈ వోల్టేజ్కి తగ్గట్టుగా, ఆ స్పెసిఫికేషన్కి తగ్గట్టుగా మనం ఆ ట్రాన్సిస్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని మన సర్క్యూట్లో యూజ్ చేసుకొని మన సర్క్యూట్ని ఇంప్లిమెంట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ BC547. నెక్స్ట్ అలాగే టిప్ 32C ట్రాన్సిస్టర్. సో BC547 అనేది NPN ట్రాన్సిస్టర్, టిప్ 32C అనేది PNP పవర్ ట్రాన్సిస్టర్. సో అది దాని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే దాని యొక్క వర్కింగ్, దీని యొక్క వర్కింగ్ సో ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమైంది అనుకుంటాను. PNP NPN ట్రాన్సిస్టర్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.